హలో ఆల్, వెల్కమ్ టు విశ్వ డిజైనర్స్. ఈరోజు నేను మీకు మా ఈషా ఫౌండేషన్ ఫుల్ జర్నీ అయితే షేర్ చేసుకోబోతున్నా. నా కస్టమర్స్ కానీ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది మెసేజ్ చేసి మీరు ఈషా ఫౌండేషన్కి ఎలా రీచ్ అయ్యారు కొంచెం చెప్తారా అని అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా అండ్ కొత్త వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఫర్ షూర్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది. సో మాది పాలకొల్లు కాబట్టి ఇక్కడి నుంచి మేము విజయవాడ వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాము, వివేక్ ఎక్స్ప్రెస్. మీరు భీమవరం వాళ్ళైతే భీమవరంలో కూడా కోయంబత్తూరు వెళ్ళే ట్రైన్ ఉంది, కాకపోతే అది పొదనూరు జంక్షన్ వరకు వెళ్తుంది. ఒకసారి చూసుకోండి. అక్కడి నుంచి కోయంబత్తూరు జస్ట్ ఒక 15 minutes ట్రావెలింగ్ అంతే. సో ఇది సెకండ్ డే మార్నింగ్. మేము ట్రైన్ ఎక్కేటప్పటికి 11:50, బికాస్ ట్రైన్ ఆల్మోస్ట్ లేట్ అయింది 3 hours వరకు. ఇంకా ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసి మేము కోయంబత్తూరు స్టేషన్లో దిగేటప్పటికి ఆల్మోస్ట్ 2:30 ఆర్ 2:45 సమ్ చేంజ్ అయితే అయ్యిందనమాట. మీరు కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత మీ డబ్బులు బాగా సేఫ్గా పెట్టుకోవాలి, బికాస్ ఆటో డ్రైవర్లు మీ డబ్బులన్నీ తినేస్తారు. దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియోనే చేస్తాను. ఓలా, ర్యాపిడో ఉన్నాయి కదా, బడ్జెట్లో తిరిగేద్దామని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రైల్వే స్టేషన్ నుంచి 2 kilometers అవేలో లులు హైపర్ మార్కెట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మా పాప బర్త్డేకి ఏం కొనుక్కోవాలో కొన్ని థింగ్స్ పెండింగ్ ఉండిపోయాయి, అవి కొనుక్కుని మేము క్యాబ్లో అయితే ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ ది ఈషా ఫౌండేషన్. ఆదియోగి వెనక నుంచి మీరు వాకబుల్లో వెళ్తే ఇలా స్నేక్ ఎంట్రన్స్లోంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మీరు ఒకవేళ ఆటోకి వెళ్తే ఇట్లా స్నేక్ ఎంట్రన్స్ నుంచి కంపల్సరీనే వెళ్ళాలి, బికాస్ ఆటోస్ వెల్కమ్ పాయింట్ వరకు వెళ్ళవు. అండ్ నేను మీకు చూపించిన గేట్లోంచి అయితే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. ఫస్ట్ డే మీ బ్యాగ్స్ అన్నీ కూడా స్కాన్ చేసి బయట స్టిక్కరింగ్ వేస్తారు. సో అలా స్టిక్కరింగ్ వేస్తేనే లోపలికి అలౌ చేస్తారు. విజిటర్స్ని నార్మల్గా కూడా అలౌ చేస్తారు, కానీ ఆశ్రమంలోకి వెళ్ళాలి లగేజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బుకింగ్ కంపల్సరీ. నేను చూపించిన విధంగా మీరైతే బుక్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ చూపించిన విధంగా మీకు ఏ డేట్స్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాక్ట్ డేట్స్ అని చూపించట్లేదు, అక్కడ మీకు నార్మల్గా చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ ఏ టైంకి చెక్ ఇన్ అవుతారు, ఏ టైంకి చెక్అవుట్ అవుతారో చూసుకోండి. ఒకవేళ టైం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మినిమం 5 hours వరకు ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇప్పుడు అప్లై చేంజెస్ మీద క్లిక్ చేస్తే మీకు అవైలబిలిటీస్ కనిపిస్తాయి. నేను చూసిన డేట్స్ ప్రకారం అవైలబిలిటీస్ లేవు, కానీ మీకు కావాల్సిన డేట్ ప్రకారం చూసుకుని అయితే వెళ్ళండి. శివపాదం 4, శివపాదం 3 మాత్రం పెద్దవాళ్ళు ఉంటే బుక్ చేసుకోవద్దు. ఆలయం స్టాండర్డ్ కానీ, నదీ స్టాండర్డ్ కానీ, లేదా బ్రహ్మపుత్ర స్టాండర్డ్ కూడా ఒక 15 minutes డిఫరెన్స్ ఉంటుంది. పెద్దవాళ్ళతో వెళ్తుంటే మాత్రం ఆలయం స్టాండర్డ్, నదీ స్టాండర్డే ప్రిఫర్ చేయండి, బికాస్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ టు ధ్యానలింగం ఉంటుంది. సో ఫస్ట్ నాకు బుక్ చేసేటప్పుడు ఎలాగో తెలియక అక్కడికి వెళ్తే కానీ అర్థం అవ్వలేదు, అందుకే నేను శివపాదం 4 బుక్ చేసేసుకున్నా. సో దానివల్ల వాకబుల్ డిస్టెన్స్ చాలా ఎక్కువ అయిపోయి మాకు 30 minutes. గబుక్కుని గుడికి వెళ్ళి రావాలన్నా కూడా ఒక 20 minutes వరకు వెయిటింగే పోయేది. సో ఇక్కడికి బుకింగ్స్ ఎలా చేసుకోవాలని మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ అక్కడ ఆటో ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్, బస్సెస్ ఎలా ఉంటాయని అయితే ఇక్కడ మెన్షన్ చేసా. ఇంతకంటే ఎక్కువ 1 rupee కూడా ఇవ్వాల్సిన పని అయితే లేదు. స్టేకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. ఆ మెయిల్ ఐడిలో బుకింగ్ ఐడి బయట పెట్టుకుని రెడీగా ఉంటే క్యాబ్ డ్రైవర్ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వెల్కమ్ పాయింట్ దగ్గర దించేస్తారు. వెల్కమ్ పాయింట్లో మన చేతికి ఇలా ఒక ట్యాగ్ వేస్తారు. అండ్ మేము మా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి ధ్యానలింగం అండ్ లింగభైరవిని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. బట్ మేము రూమ్లో చెక్ ఇన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 7 అయింది. మాకు ఆ విషయం 8:30 క్లోజ్ చేస్తారని తెలియక స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడికి రీచ్ అయ్యి కొంత వాకబుల్ డిస్టెన్స్ నడిచేటప్పటికి ఆల్మోస్ట్ ఇట్స్ 8:20 అలా అయిపోయింది. సో ఇంకా వెళ్ళిన రోజు అయితే మాకు దర్శనం అవ్వలేదు. అండ్ అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ చూసేసి వెనక్కి అయితే రూమ్కి వచ్చేసాము. బిఫోర్ దాట్ అక్కడ మహాశివరాత్రికి సంబంధించి వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నారు. నాకైతే భలే అనిపించింది. సో ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకుని అక్కడే తిన్నాం. ఇక్కడ ఎక్కడా కూడా టేక్ అవే ఆప్షన్ ఉండదు. సో మీరు వన్స్ రూమ్కి వెళ్ళి తిందామనే ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా పాప బర్త్డే కాబట్టి మాకు దేవి అభిషేకం ఉండింది. సో దానికోసం కొంచెం సేపు డిస్కస్ చేసుకుని వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే మార్నింగ్. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.